యాక్షన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు సవాళ్లతో హీటెక్కింది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతను చితకబాదారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దాంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. ప్రశాంత్ రెడ్డి ఇంట్లో ఉన్న కార్యకర్తను బయటకు పంపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. వేల్పూర్లో హైటెన్షన్ కొనసాగుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రస్తుతం మనం వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఉదయం నుంచి కూడా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఇక్కడ 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసులు తరలిచి కార్యకర్తలను ఎక్కడికక్కడే చెదరగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ముందస్తుగా అరెస్టులు చేశారు. ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడ నుంచి వెనక్కి పంపించారు. ఇక అసలు వివాదం ఏంది, దీనికి సంబంధించిన ఇష్యూపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఏందన్నా అసలు ఏంది కారణం, ఈ ఆందోళన కారణం అసలు ఎందుకు ఈ ఉద్రిక్తత? వారం క్రితము ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ అన్న గారు మరి బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తిరుగుతూ మరొక గలుపు బాధితుడు చనిపోతే పచ్చలకొండ గ్రామంలో మరి అక్కడ పరామర్శకు పోయినాడు. పోతే ఆ బాధితుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సార్ మేము చనిపోయినాము, మాకు ఇద్దరు ప్రభుత్వం నుండి ఎలాంటి ఎక్సైజ్ రాలేదు అని చెప్తే దాని మీద వారు స్పందించి ప్రభుత్వం మరి గల్పు నిధి పెడతా అన్నది, హెల్ప్ లైన్ పెడతా అని చెప్పింది, మరి ఏది టోల్ ఫ్రీ నెంబర్ పెడతా అని చెప్పింది. దీని మీద సబ్జెక్ట్ వైజ్ మాట్లాడతాను. కేవలం గల్పు బాధితుల మీద ఒకటే కాదు, తను మీరు ఇచ్చినట్టు 6 హామీల మీద మాట్లాడాడు, మీరు చేస్తున్నటువంటి ప్రజా దోపిడీ మీద మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు మీరు చర్చకు రమ్మన్నారు, మేము చర్చకు సిద్ధంగా వచ్చినాం. మరి చర్చకు వచ్చినట్టు మా మీద మీ కాంగ్రెస్ రౌడీలను తీసుకొచ్చి స్వయంగా ఎమ్మెల్యే గారి ఇంటి ముందు అడిగి మీరు కాంగ్రెస్ రౌడీలు మరి స్వయంగా ఇంట్లోకి పంపించారు. మీరు అందరూ ప్రతిగా మీరు చూసిండ్రు. మరి మీ రౌడీలను పంపిస్తే భయపడడానికి ఎవరు సిద్ధంగా లేడు. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, రైతు రుణమాఫీ 51,000 మందికి ఉంటే కేవలం 30,000 మందికి మాత్రమే ఇలా రుణమాఫీ అయింది. ఇంకా అభివృద్ధి పైన చర్చిద్దాం అంటున్నాం. మరి మీరు సిద్ధంగా ఉన్నారో చర్చించడానికి? మానవ మోహన్ రెడ్డి జిల్లా పార్టీ ప్రెసిడెంట్కు మేము సవాల్ విసురుతా ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారి స్థాయి మీద కాదు. కాబట్టి ఇప్పుడు మళ్ళొక్కసారి కూడా మీకు సవాల్ విసురుతా ఉన్నాం. ఏ టైంలో ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం నిన్ను చర్చించడానికి. మీరు గత 30-40 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏం చేశారో, మరి కేవలం 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వేముల ప్రశాంత్ రెడ్డి గారు అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు మీకు మాతో వస్తే మీకు చూపెడతాం. మీరు కేవలం ఒక వారం రోజులు నియోజకవర్గంలో ఉన్న శిలాపాలకాలను ఎంచుకోవడానికే పోతాం మీరు. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము పత్రికా ముఖ సవాల్ విసురుతా ఉన్నాం. ఖచ్చితంగా మీ సవాల్ స్వీకరించి ఎక్కడికి వచ్చాం. మరి మీరు తోక ముడుచుకొని మీరు రాలేదు, మేము కాదు. మీరు ఇచ్చినటువంటి గల్పు బాధితులకు మీరు 18 మందికి ఇస్తే మాట్లాడడం ఉంది లిస్టు, మీకు ప్రెస్ వాళ్ళకి ఇస్తాం. రాని వాళ్ళ గురించి మాట్లాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యేగా ఆయన ప్రజల తరపున మాట్లాడతాడు. అంటే నిషేధాజ్ఞలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఎట్లా చూస్తారంటే? మేము పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం మేము పూర్తిగా పోలీసు వారికి సహకరించడం జరిగింది. 144 సెక్షన్ ఉంది, ఎక్కడ కూడా బయటకు వెళ్ళదని ఎవరు కూడా బయటకు వెళ్ళలేదు. కేవలం ఎమ్మెల్యే గారి ఇంటికాడ ఉండడానికి కారణం ఏంటంటే, ఎమ్మెల్యే గారికి ప్రొడక్ట్ కావాలి, ఎమ్మెల్యే గారి ఇల్లుకు ప్రొడక్ట్ కావాలి. దాని కొరకు ముఖ్య నాయకులు మాత్రం ఎమ్మెల్యే గారి ఇంటి చుట్టూ ఉన్నాం. ఇవి ఉన్నా కానీ, పోలీసులు ఉన్నా కానీ, మరి కాంగ్రెస్ గుండాలు, మరి కాంగ్రెస్ నాయకులు 2-3 మీ పత్రికా సోదరు ముఖ్యంగా చూస్తున్నా కానీ ఇంట్లోకి వచ్చారు. మరి దాడి చేస్తూ చూస్తూ ఊరుకోవాలా? ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు తరపున ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ దాడిలోకి ఎవరు కూడా భయపడు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, వేల్పూర్ నుంచి.